కడప జిల్లా బద్వేల్ మండల పరిధిలోని చింతల చెరువు గ్రామ పంచాయతీ బోయినపల్లి గ్రామంలో ఆదివారం మాఘ పౌర్ణమి పురస్కరించుకుని వడ్డమాని కోనేటి స్వామి ఆరాధన మహోత్సవాలు అత్యంత వైభవపేతంగా జరిగాయి. వేకువజాము నుండి శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. మాఘ పౌర్ణమి పురస్కరించుకుని భక్తులు వేకువజాము నుండి స్వామివారిని దర్శించుకుని వారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతరం వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. మాఘసిద్ధ పౌర్ణమి పురస్కరించుకుని ప్రతి ఏడాది ఈ రోజు స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం కొన్నేళ్లుగా ఆనవాయితీగా వస్తుందని ఆలయ ప్రధాన అర్చకులు మరియు ఆలయ కమిటీ సభ్యులు పేర్కొన్నారు. నేను 9 సంవత్సరాల నుంచి ఈ ఆలయంలో పూజ చేస్తున్నాను. ఉదయం సాయంకాలము వేకువజామునే 5 గంటలకే చేస్తున్నాను. మాఘశుద్ధ పౌర్ణమి ఈరోజు చాలా పవిత్రమైన రోజు. దానికని ఈ స్వామికి ఆరాధన చేస్తున్నాము. అది స్వామి. ఓం శ్రీ కోనేటయ్య స్వామి నమః. ఈ కోనేటయ్య స్వామి ఆయన సద్బ్రాహ్మణుడు. ఈ సద్బ్రాహ్మణుడు శివరామకృష్ణారావు అని మాజీ ఎమ్మెల్యే ఉండేవారు, ఇప్పుడు కూడా ఉంది. ఆయన పూర్వీకులైన ఈ ఊర్లోనే భార్య బిడ్డలతో సంసారం ఉండి కొన్నేళ్ళ తర్వాత ఆయన జీవసమాధి చెందినారు. ఆ జీవసమాధి రోజు ఇదే రోజు మాఘశుద్ధ పౌర్ణమి రోజు జీవసమాధి అయినారు. ఇది దాదాపు 200 ఏళ్ల క్రితం జరిగినట్లు మా పెద్దలు చెప్తాంటే విన్నాం మేము. ఈయన వచ్చేటప్పుడు జీవసమాధి రోజు ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ముందుగానే ఒక 4 రోజుల ముందే ఆయన సమాధికి ఏర్పాటు చేసుకొని ఈ కోనేరు కూడా పక్కనే త్రవ్వించుకున్నారు. ఆ కోనేరు ఆయన కూర్చున్న తర్వాత ఆయన కూర్చున్నప్పుడు ఆ ప్రమిదలో వేసింది మాత్రము ఆయిల్ మాత్రం కాదు, నూనె మాత్రం కాదు, ఈ కోనేరులో ఉండే తీర్థం తీసుకొచ్చి వేసినారు. అందరి ముందర జరిగిన విషయం అది. అప్పటి నుంచి ఇంతవరకు ఆయన ఊరేగింపు, ఆయన సంతర్పణలు చేస్తూ ఉండము. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఇది. తర్వాత శివరాత్రి రోజు మహోత్సవాలు జరుపుతాము. కార్తీక సోమవారం జరుపుతారు. ఇట్లా పూజల అభిషేకాలు జరుగుతున్నాయి. ఈయన కాడికి వచ్చిన భక్తులకి అందరికీ కోరికలు నెరవేరుస్తున్నారు. అనుకున్న కోరికలు బాగా నెరవేరుతున్నాయి. ఈయన సద్బ్రాహ్మణ వంశానికి చెందినవాడు వడ్డమాని కోనేటయ్య స్వాముల వారు. ఈయన ఈ ఆలయ ప్రత్యేకత ఏమైనా ఉందా? ఈ ఆలయ ప్రత్యేకత ఈ భక్తుల కోరికలన్నీ నెరవేరుతున్నాయి. బాగా కొత్త వాళ్ళందరూ వస్తూ ఉండరు. అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి. వీళ్ళకి ఏమన్నా ఆరోగ్యం బాగాలేకపోయినా, వీళ్ళ మనసులో అనుకున్న బిడ్డ లేకపోయినా ఇట్లాంటివన్నీ బాగా నెరవేరుతూ ఉన్నాయి. ఈరోజు ఏమైనా పూజా కార్యక్రమాలు నిర్వహించారు? ఈరోజు ఉదయాన్నే అభిషేకాలు చేసినాము. ఇప్పుడు సందర్పణ చేస్తారు మధ్యాహ్నం నుంచి. ఇప్పుడు స్వామివారికి అభిషేకం జరుగుతూ ఉంది. మళ్ళీ శివరాత్రి సందర్పణ చేస్తారు. శివరాత్రి రోజు భోజనాలు, కళ్యాణం చేస్తారు, సందర్పణలు చేస్తారు, ఊరేగింపు చేస్తారు. దేవుణ్ణి పార్వతీ పరమేశ్వర కళ్యాణం చేస్తాము. అంగరంగ వైభవంగా చేస్తాము. ఇలా ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు? నేను ఇప్పటికీ 36 సంవత్సరాలు. 1989 సంవత్సరం నుంచి ప్రారంభించినాము. అంతకుముందు తక్కువ జరిగేది. అప్పటి నుంచి నేనే ధర్మకర్తగా ఉన్నా, నేనే చేస్తా ఉన్నా. నాకు చేతుల దగ్గర జరిపించుకుంటాను మహానుభావుడు.